జియో నంబర్ 3ని కొట్టేస్తాం జరిగింది. దానివల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వాస్తవం అధ్యక్ష. వాళ్ళకి ఏంటంటే 2 సంవత్సరాలు కానీ పూర్తి చేస్తే అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్కి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వేకెన్సీ బట్టి వాళ్ళని అకామిడేట్ చేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు ఈ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో ప్రత్యేకంగా ఏ ఉపాధ్యాయులు అయితే ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు మైదానంలో 0.5 పాయింట్స్ ఇస్తే ఏకంగా ట్రైబల్ ఏరియాలో పనిచేసినందుకు 1 పాయింట్ ఇస్తున్నాం అధ్యక్ష. అంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అది కూడా రెట్రాస్పెక్టివ్ అంటే మళ్ళీ కాంప్లికేషన్లు ఉంటాయని ప్రాస్పెక్టివ్లో ఆ పాయింట్స్ వర్తిస్తున్నాం. అది యూనియన్ సంఘాలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకున్నారని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష, గౌరవ సభ్యుల దృష్టికి విషయం 7 సార్లు సంఘాలతో కూర్చున్నాం. వాళ్ళతో చర్చించిన తర్వాతనే వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాము. ఈ యాక్ట్ పెట్టాలి, ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చించిన తర్వాతనే తీసుకొచ్చామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ బిల్కి హౌస్ ఆమోదం తెలపాలని కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు వచ్చిన ఆలోచన ఈ ట్రైబల్ ఏరియా సమస్య గురించి చెప్పారు కదా, అక్కడ టీచర్స్కి ఏదన్నా అంటే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అకామిడేషన్ ఏదన్నా పర్మనెంట్గా క్రియేట్ చేయగలిగితే ఈ సమస్యకు బహుశా ఏమన్నా పరిష్కారం దొరకచ్చేమో. అర్థమైంది అధ్యక్ష. సహేతుకంగా ఉంటే ఆలోచించండి సార్. నేను ఒకసారి ట్రాక్ చేసి అది ఎక్కువ మందికి అది ప్రాబ్లం ఉంటుంది. ఆ ఏరియాలో సరైన వసతి సౌకర్యాలు ఉండకపోవచ్చు. సో అది ఉంటే ఏదన్నా అధికారులతో ఒకసారి నేను చర్చించి యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. ఎవరు కాదన్నవారు ఎవరు లేరు కనుక అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 27 క్లాజులు, అనుసూచి, మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం